గరుడుబేగ అంజీ గారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. డైలాగ్ రైటర్ అంతసేపు మాట్లాడిన తర్వాత మేమేం మాట్లాడినా బోర్ కొట్టేస్తది. కొంచెం లేట్‌గా ఇస్తే బాగుండేది. థ్యాంక్ యూ అండి. అందరికి థ్యాంక్ యూ. ఇలాంటి ఒక మంచి చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన నాగేష్ రెడ్డి గారికి, అలాగే జీకే అండ్ సీఎన్ గారికి ధన్యవాదాలు. అండ్ కృష్ణారెడ్డి గారి గురించి చెప్పాలి. నేను 'గరుడవేగ' సినిమా చేసిన తర్వాత ఫస్ట్ కాల్ కృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి వచ్చిందండి. చాలా అప్రిషియేట్ చేస్తూ, ఒకసారి ఇంటికి రా అని చెప్పేసి గంట సేపు మాట్లాడారు సార్ నాతో మీరు. మీకు గుర్తుందో లేదో. 1 అవర్ మాట్లాడారు. చాలా బాగా చేశారు. ఎవరో హిందీ కెమెరామన్ అనుకున్నాను. ఎవరో హాలీవుడ్ కెమెరామన్ అనుకున్నాను. సో, చాలా మంచి విజువల్స్ ఇచ్చారన్నారు. ఆ సినిమా తర్వాత మళ్ళీ ఈ సినిమాకి అలాంటి పేరు వస్తుందని అనుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి వర్క్ చేసిన సాయి కార్తిక్ గారు, చోటా కే ప్రసాద్ గారు, అలాగే మా డైరెక్షన్ టీమ్ కానివ్వండి, నా అసిస్టెంట్స్ కానివ్వండి, మా లైట్ బాయ్స్ అందరూ చాలా కష్టపడి పనిచేశారు. అలాగే శ్రీకాంత్ గారి గురించి చెప్పాలి. శ్రీకాంత్ గారితో ఇది నా రెండో సినిమా అండి. అండ్ లవ్లీ పర్సన్. ఎప్పుడు చాలామంది చెప్తా ఉంటారు, నేను కూడా చెప్తా ఉంటాను. ఇండస్ట్రీలో చాలా మంచి వ్యక్తి ఎవరు, మంచి హీరో ఎవరు, సున్నితమైన వ్యక్తి ఎవరంటే శ్రీకాంత్ గారి పేరు వస్తూ ఉంటుంది. ఎప్పుడు శ్రీకాంత్ గారితో చాలా పాజిటివ్ మైండ్ ఉంటుందండి. ఎప్పుడు ఆయన నెగిటివ్ గురించి మాట్లాడరు. చాలా అలర్ట్‌గా ఉంటారు. ఎవరి గురించి డిస్కస్ చేయరు. ఆ కథ ఏంటి? ఆ క్యారెక్టర్ ఏంటి? ఆ క్యారెక్టర్‌లో ఉండిపోతారు. సినిమా చూస్తున్నంతసేపు కూడా ఒక శ్రీకాంత్ గారు కనిపించరండి దాంట్లో. ఆ క్యారెక్టర్ కనిపిస్తూ ఉంటుంది. అంత అద్భుతంగా ఆయన యాక్ట్ చేశారు. అలాగే లయ గారు కానివ్వండి, అండ్ వెంకటేశ్వర స్వామిగా చేసిన రాజేంద్ర ప్రసాద్ గారితో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అండ్ మిగతా ఆర్టిస్టులందరితో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ఒక మంచి సినిమాని మీరు ఆదరిస్తారని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. లయ గారు ఇప్పుడే జాయిన్ అవుతున్నారు. స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రీసెంట్‌గా సాంప్రదాయని, సుప్పిని, శుద్ధ పూసనితో ఎంటర్‌టైన్ చేశారు. అండ్